వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లాలో వినాయక నిమజ్జనం శనివారం భారీ భక్తి శ్రద్ధలతో అద్భుతమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఘనంగా జరిగింది. పోలీసులు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆధునిక డ్రోన్ కెమెరాల సహాయంతో పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం ద్వారా కార్యక్రమం సజావుగా కొనసాగింది. ఉదయం 10 గంటలకు నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని శ్రీ ఓం గణేష్ మండలి వద్ద ప్రత్యేక నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పాల్గొని వినాయకుడికి పూజలు చేశారు. అనంతరం వినాయకుల నిమజ్జనం కోసం భద్రత కోసం సిబ్బందిని తరలించి తగు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ జి బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తానడి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శేఖర్ బాబు, తిరుపతి, సతీష్ మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. వినాయక నిమజ్జనం సమయంలో పోలీసులు చేసిన కఠిన భద్రతా చర్యలు భక్తులకు విశేషంగా భరోసాను కలిగించాయి. ఈ సజావుగా జరిగిన కార్యక్రమం జిల్లా వాసులకు ఆనందాన్ని కలిగించింది. जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता, महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका तू. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, तू आदिश्वर, तू परमेश्वर, तूच ईश्वर. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन. करता तू दुख हरता बाप्पा विनायका, हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका, सर्वजनाचे प्रिय दैवत बाप्पा विनायका, महाद्वार या नगरीचा तू राजा विनायका, राजा विनायका तू राजा विनायका, राजा विनायका तू राजा विनायका. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, तू आधीश्वर, तू परमेश्वर, तूच ईश्वर. हे गजानन, 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 हे गजानन. हे गजानन, 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 हे गजानन. అనంత చతుర్దశి సందర్భంగా మన
వినాయక చవితి నవరాత్రులు అయిపోయి వినాయకుడిని నిమజ్జనాల కోసం 11వ రోజు అన్ని చోట్ల నిమజ్జనానికి వెళ్తున్నాయి. వాటికి అనుగుణంగా అన్ని చోట్ల లోకల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ మున్సిపాలిటీ, తర్వాత గ్రామ పంచాయతీ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇవాళ ఇప్పుడే మనకి దుబ్బాలో కూడా వినాయకుని విగ్రహం నిమజ్జనానికి స్టార్ట్ అయింది. అయితే మనకి మేజర్ ఇమర్షన్ పాయింట్స్ ఇక్కడ వితిన్ నిజామాబాద్లో మనకి వినాయకుడు బాగుంది. అట్లానే బోర్గాం చెరువు, తర్వాత మాధవ్ నగర్ ఏరియాలో ఉంది. అట్లానే బయట గోదావరి వెంబడి మనకి ఉమ్మేడ చెరువు, ఉమ్మేడ బ్రిడ్జ్ కానివ్వండి, బాసరా బ్రిడ్జ్ కానీ పెద్దగా ఇంపార్టెంట్ ఉన్నాయి. అక్కడ అన్నింటిలో క్రేన్లు తర్వాత లైటింగ్ అవన్నీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈ అంతా అరేంజ్మెంట్స్ని మనం సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేయడానికి అక్కడ క్రేన్ దగ్గర కూడా మనం ఐపీ బేస్డ్ కెమెరాస్ వాడటం జరిగింది. సో దట్ కమాండ్ కంట్రోల్ రూమ్లోనే అన్ని క్రేన్స్ ఒక దగ్గర చూడొచ్చు. ఎంటైర్ రూట్ పొజిషన్ మొత్తం మనం క్రేన్స్లో మన కెమెరాస్ అరేంజ్మెంట్ జరిగింది. టోటల్ 1200 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పాటు బయట నుంచి వచ్చిన ప్లటూన్లు, టీఎస్ఎస్ స్పెషల్ పార్టీ ప్లటూన్లు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, తర్వాత ఫైర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఫోర్స్ రావడం జరిగింది. వాళ్ళు కూడా మనం బందోబస్తులు వేసుకోవడం జరిగింది. అన్ని చోట్ల మనం మెడికల్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని మనం మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. అట్లాంటి అంబులెన్స్లు కూడా అన్ని చోట్ల రెడీగా ఉన్నాయి. ఇన్ కేస్ ఎనీ ఎవెన్చువాలిటీ జరిగినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మనం చేస్తున్నాం. ఈ ఎంటైర్ ప్రొసెషన్ మనం డ్రోన్ ద్వారా కూడా క్యాప్చర్ చేస్తున్నాం. దానికి ఎవడు అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఎవరైనా కూడా మనం కంటిన్యూస్గా ఉండడానికి మనం తోడ్పడుతుంది. అట్లానే ఈ ఎంటైర్ రూట్ గురించి మనం ట్రాఫిక్ వాళ్ళు మీకు డైవర్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ మాకు విజ్ఞప్తి 8 feet అండ్ అబోవ్ ఉమ్మేడ బ్రిడ్జ్ వైపు వెళ్ళాలని, 8 feet కన్నా తక్కువ ఉన్నాయని బాసరా బ్రిడ్జ్ వైపు వెళ్ళాలని కోరుకుంటున్నాం. వాటికి సంబంధించిన రూట్ మ్యాప్ అన్ని చోట్ల ఫ్లెక్సీల ద్వారా పెట్టడం జరిగింది. అందరూ ఫాలో అవుతూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.